ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధిస్తూ ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ బెటర్ గా పర్ఫామ్ చేస్తూ సీట్ల సంఖ్యను కొద్దిగా పెంచుకుంటూ వస్తున్న తెలంగాణ బీజేపీకి మహారాష్ట్ర ఫలితం మంచి ఇన్స్పిరేషన్ గా మారింది. పొరుగు రాష్ట్రంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టేశాం, ఇక్కడ కూడా మొదలెడదామా అంటూ ఉరకలెత్తుతోంది కమలం పార్టీ. తెలంగాణలో పాగా వేయడానికి మరోసారి ముహూర్తం పెట్టుకొని ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు అని స్టేట్మెంట్స్ కూడా ఇస్తోంది. ఆ మేరకు ఢిల్లీలో స్ట్రాటజీలు కూడా సిద్ధమవుతున్నాయా? ఈసారైనా సౌత్ లో బీజేపీ పాగా వేస్తుందా? మహా విజయంతో కమల వికాసం, ఇదే ఊపుతో దక్షిణాది మీద గురి. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. 2028 ఎన్నికలే లక్ష్యంగా స్కెచ్లు. మహాఫలితం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కమలనాథుల్ని అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే సౌత్ పై గురిపెట్టిన ఢిల్లీ పెద్దలు తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అండ్ కర్ణాటక అని హింట్ కూడా ఇచ్చేశారు. రాష్ట్ర బీజేపీ యంత్రాంగం కూడా గెట్ సెట్ గో అంటోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంచి ఊపు మీద ఉండేది కమలం పార్టీ. 3rd ప్లేస్ నుంచి లాంగ్ జంప్ చేసి ఫస్ట్ ప్లేస్ కి చేరి పవర్ లోకి వచ్చేస్తాం అని కాన్ఫిడెన్స్ కూడా కనిపించింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల వాతావరణం కనిపించింది. అధికారం కోల్పోవడంతో సౌత్ మీద బీజేపీకి పట్టు సడలినట్టయింది. అదే సమయంలో తెలంగాణ జనం మూడ్ మారింది. రాష్ట్ర బీజేపీలో వచ్చిన అభిప్రాయ భేదాల్ని తెలివిగా హ్యాండిల్ చేస్తూ హస్తం పార్టీ పుంజుకుంది, పవర్లోకి వచ్చింది. సహజంగానే బీజేపీ వెనుకబడిపోయింది. కానీ లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు గెలుచుకోవడంతో మళ్లీ బీజేపీ గాడిలో పడింది. ఇప్పుడు మహారాష్ట్ర గెలుపు ఇచ్చిన ఊపుతో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదన్న అంశాన్ని మహారాష్ట్ర ప్రచారంలో బాగా ఎక్స్పోజ్ చేసింది బీజేపీ. మరాఠీ గడ్డపై కాంగ్రెస్ ఓటు బ్యాంకులపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. అటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో బీజేపీ ఎక్కువ నియోజకవర్గాల్లో గెలవడం కూడా ఇక్కడ కమలనాథులకు మంచి బూస్టునిస్తోంది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ఇప్పటికే ఒక అడుగు ముందే ఉంది టీబీజేపీ. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటనలు, మూసీ రివర్ బెడ్ లో రాత్రి నిద్ర లాంటి కార్యక్రమాలతో గేర్ మార్చేసింది. ఇదే దూకుడు మరింత పెంచాలని, టైట్ షెడ్యూల్ తో క్యాడర్ ని, లీడర్లని బిజీగా ఉంచాలని భావిస్తోంది కిషన్ రెడ్డి టీం. హామీల అమలు విషయంలో రేవంత్ సర్కార్ ని కార్నర్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటల్ని తమకు అనువుగా మార్చుకోవాలి అన్నది కూడా బీజేపీ చేస్తున్న మరో ఆలోచన. ఇచ్చిన హామీలు నెరవేర్చని తెలంగాణ కాంగ్రెస్ కి మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుందని జోస్యం చెబుతోంది టీబీజేపీ. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు. ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్ధాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా? అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా, చేయరా? చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో కులగణన పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ రెడీ అవుతున్నాయి. బీజేపీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది. గతంలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే బీజేపీకి ఊపునిచ్చాయి. ఎక్కువ డివిజన్లలో బీజేపీ సాధించిన అనూహ్య విజయాలే తర్వాత ఎన్నికలపై ప్రభావం చూపాయి. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రాసుకుంటోంది. వచ్చే నెలాఖరు కల్లా రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి పేరు ఖరారు చేసి జనంలోకి చురుగ్గా వెళ్లాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. అధిష్టానం కూడా తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం కోసం ఏం చేయాలో దిశానిర్దేశం చేయబోతున్నట్టు సమాచారం ఉంది.